హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతిరాజు వ్లాగ్స్. ఈరోజైతే సండే వ్లాగ్ అండి. కాస్త లేటుగా వస్తున్నాయి వ్లాగ్స్, ఏమనుకోకండి. ఈరోజు ప్రొద్దున అన్ని పనులు అయిపోయిన తర్వాత పిల్లలకు బ్రేక్ఫాస్ట్గా ఎగ్ నూడిల్స్ చేయాలని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా సింపుల్గా ఎగ్ నూడిల్స్ అయితే చేసి పెడతాను మా పిల్లలకు. చూడండి, ఒకవైపు నూడిల్స్ని బాయిల్ చేస్తున్నాను, ఇంకొక వైపు గిన్నెలో ఎగ్స్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకున్నాను. మన ఇష్టం అండి, మనకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అలా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఆ ఫ్రై అయిన దానిలో పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి, క్యారెట్ ఇవన్నీ వేసి నూడిల్స్ వేస్తే ఎగ్ నూడిల్స్ రెడీ. ఆ క్లిప్ మిస్ అయిందండి, ఏమనుకోకండి. ఇలా టిఫిన్ అయితే చేసేసాం. చేసిన తర్వాత ఒక కప్పు టీ అయితే తాగేశాను. ఈలోపు మా ఆయన మార్కెట్కి అయితే వెళ్ళిపోయి ఫిష్ తీసుకొచ్చాడు. ఇవాళ సండే కదండి, అందుకే కాస్త స్పెషల్గా ఫిష్ తీసుకొచ్చాడు. దాన్ని ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. చూడండి, ఫిష్ ఫ్రై కూడా చేయమన్నాడండి. అందుకే ఇలా మంచి పీసెస్ని పక్కన పెట్టుకొని మిగిలిన దానిలో కారం, తగినంత ఉప్పు, తగినంత ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపైనా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఫిష్ పులుసులోకి చింతపండుని అయితే నానపెట్టుకుందాం. 2 సార్లు శుభ్రంగా కడిగి చింతపండుని నానపెట్టుకున్నానండి. ఈలోపు బియ్యం కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. చూసారా, సండే రోజు కూడా కాస్త లేట్ అయినా ఇలా ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే పని కూడా త్వరగా అయిపోతుందండి. నేను మా పిల్లలైతే ఫిష్ కర్రీ తినమండి. మా కోసం ఎగ్స్ అయితే చేసుకుంటున్నాం. సింపుల్గా ఎగ్ ఫ్రై చేయమన్నారు, అందుకే ఇలా సింపుల్గా ఎగ్ ఫ్రై చేసేస్తున్నాను. ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక 4-5 చిన్న ఆనియన్ కట్ చేసి దానిలోనే లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మన ఫిష్ పులుసుకు తగినంత ఆయిల్ వేసుకుందాం. దానిలోనే బగారాకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా దానిలో వేసుకుందాం. ఇది బాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ మంచి రెడ్ కలర్ వచ్చేలోపు మనం చింతపండు గుజ్జును ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మా పిల్లలు ఏదో మాట్లాడుతుంటే వచ్చాను. ఇద్దరు పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు చూడండి. ఈలోపు ఆనియన్ పేస్ట్ అయితే రెడ్గా అయిపోయింది. దానిలో తగినంత పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా వేగాక దానిలో మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇలా గనక చేపల పులుసు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పులుసులో తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసుకుందాం. ఆలోపు మా ఆయన కూరగాయలు తీసుకొచ్చాడు కదండి, వాటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా అన్నిటినీ సపరేట్గా చేసి పెట్టుకుంటాను. మా ఆయన ఈరోజు తోటకూర తెచ్చాడండి, దాన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటోస్ ఇలా అన్నీ సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చూసారా, ఈలోపు పులుసు అయితే మరుగుతుందండి. ఇలా మరిగిన దాంట్లో కరివేపాకు, ఇప్పుడు కారం వేసుకోవాలి. తగినంత కారం, ఇలా మధ్యలోకి చీల్చిన ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని బాగా మరగనివ్వాలి. ఈలోపు మనము ఫిష్ ఫ్రైకి పక్కన పెట్టుకున్న ముక్కలను మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దానిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండి వేసుకొని కాస్త ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకు ఉప్పు, కారం ఈ పేస్ట్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఎంత బాగా ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా మధ్యలోకి చీల్చి అందులో వేసుకున్నాను. అవి కూడా గోలిస్తే చాలా బాగుంటాయండి. ఇప్పుడు మనం చేసుకున్న పులుసులో తగినంత కొత్తిమీర వేసుకున్నాను. ఇప్పుడు ఫిష్ ముక్కలు కూడా వేసుకుందాం. అంతే, చాలా టేస్టీగా ఒక 5 నిమిషాలు ఇలా ఫిష్ ముక్కలు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. ఈలోపు సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేస్తున్నానండి. ఈలోపు మన ఫిష్ కూడా ఉడికిపోయింది. దానిలో జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసుకుంటున్నాను. చూసారా, ఫిష్కు ప్రతి ముక్కకు కారం, ఉప్పు బట్టి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక నేనైతే రేపటి కోసం టిఫిన్కి దోశలు వేయడానికని ఇక్కడ నానబెడుతున్నానండి బియ్యాన్ని.
నేను 6 కప్పుల బియ్యానికి 2 కప్పుల మినప్పప్పును వేసుకుంటాను. అలాగే అరకప్పు కంటే ఎక్కువ శనగపప్పు వేసుకుంటాను. 10-15 మెంతులు వేసుకొని ఒక 2 సార్లు దాన్ని క్లీన్‌గా కడుక్కున్న తర్వాత ఇలా ఒక కప్పు కంటే కొంచెం తక్కువ అటుకులను కూడా వేసుకొని ఇంకోసారి కడిగి అన్నిటిని ఒకేసారి నానబెట్టుకుంటానండి. మినిమమ్ 8-9 అవర్స్ అది నానబెట్టుకోవాలి వాటిని. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నేనైతే ఇలా తోటకూర తెంపుతున్నానండి. నేను మా పిల్లలు కాసేపు తెంపారు. మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇలా తోటకూర తెంపిన తర్వాత టీ టైం అయితే అయిపోయింది. 5 అయిందంటే చాలండి నాకు టీ కావాలి. ఇలా టీ అయితే పెట్టేసుకొని మా ఆయనకు, నాకు ఇలా టీ అయితే పోసేస్తున్నాను. ఈలోపు మా చిన్నబ్బాయి వచ్చి బిస్కెట్ అడుగుతున్నాడు. వాళ్ళకైతే బిస్కెట్స్ ఇచ్చేసి నేను కూడా ఇక్కడ టీ బిస్కెట్స్ తీసుకుంటున్నాను. ఇలా టీ అయితే తాగిన తర్వాత మనం ప్రొద్దున నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మిక్సీకి చేసుకుందాం. ఈ పిండినైతే చాలా మెత్తగా పట్టుకుంటానండి. నేనైతే వారానికి సరిపడా పిండి ఒకేసారి పెట్టుకుంటాను. ఇది వేడిగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఒక అర్ధగంట సేపైనా పక్కన పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రొద్దున మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్‌ని కూడా ఫ్రై చేసుకుందాం. నేను ఇలా చిన్న మూకుడులో ఫిష్‌నైతే ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫిష్ ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకుందాం. మా వాళ్ళ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే మళ్ళీ పని తప్పదు కదండీ! ఉన్న అంట్లన్నీ క్లీన్ చేసుకొని, సింక్ అంతా క్లీన్ చేసుకొని, గ్యాస్ కూడా మొత్తం క్లీన్‌గా చేసేసుకుంటాను. ప్రొద్దునకు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందండి. ఇలా మొత్తం శుభ్రం చేసుకొని పడుకుంటే ప్రొద్దున వరకు చాలా బావుంటుంది. చాలా నీట్‌గా కూడా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుందండి ప్రొద్దున. ప్లీజ్ అండి ఈ రోజుకైతే నా వీడియో అయితే ఇంతే అండి. నన్ను ప్లీజ్ కాస్త సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.